హలో ఎవ్రీవన్, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వీడియోలో బైబిల్ గ్రంథంలో నుంచి క్రైస్తవుని యొక్క నడవడిక ఏ విధంగా ఉండాలని తెలుసుకుందాం. నడుచుట అనగా దేవుని కుమారునిపై విశ్వాసం ఉంచి ప్రతి క్రైస్తవుడు జీవించాలి. మనం ఏ విధంగా నడవాలో దేవుని వాక్యం నుంచి గమనించినట్లయితే బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, వెలుచూపు వలన కాక విశ్వాసం ద్వారా నడవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కావున మనము దేవుని యందు విశ్వాసం ఉంచి నడిచేవారిగా ఉండాలి. అదేవిధంగా ఆత్మానుసారంగా మనం నడవాలి. సత్క్రియలు చేయుటకే మనము నియమింపబడ్డామని దేవుని వాక్యం సెలవిస్తుంది. మంచి క్రియలు మనం చేసేవారిగా ఉండాలి. పిలువబడిన పిలుపుకు తగినట్లుగా మనం నడుచుకోవాలి. ప్రేమ కలిగి నడిచేవారిగా మనం ఉండాలి. చీకటిలో నుండి వెలుగులోకి వచ్చిన మనము వెలుగు మార్గంలో నడుస్తూ అనేకుల్ని వెలిగిస్తూ ఉండాలి. జ్ఞానుల వలె మనం నడుచుకోవాలి. దేవుని పోలి నడవాలి. ప్రభువునకు తగినట్టుగా మనం నడుచుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అదేవిధంగా దేవునికి తగినట్టుగా మనం నడుచుకోవాలి. జ్ఞానం కలిగి మనం నడవాలి. దేవుని ఆజ్ఞల ప్రకారం నడిచేవారిగా మనం ఉండాలి. ఆయన ఎలాగో నడుచుకునే అలాగనే మనం కూడా నడిచేవారిగా మనం ఉండాలి. ముఖ్యంగా ప్రభువైన యేసుక్రీస్తుని మాదిరిగా చూచుకొని మనము నడిచేవారిగా ఉండాలి. మన నడవడిక ఎల్లప్పుడూ ప్రభువునకు తగినట్టుగా ఉండే విధంగా మనము నడిచేవారిగా ఉండాలి. ఆ విధంగా వెలుగు మార్గంలోకి వచ్చిన మనము దేవుని యందు విశ్వాసం ఉంచుతూ ఆత్మీయంగా జీవిస్తూ మంచి క్రియలు చేసేవారిగా ఉంటూ దేవుని పిలుపునకు తగినట్లుగా మనం నడుచుకుంటూ ప్రేమ కలిగి అనేకులకు మాదిరిగా ఉంటూ ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారిని మాదిరిగా పెట్టుకుని మనము నడవాలి. ఆ విధంగా నడిచే కృప దేవుడు మనకి దయచేయునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.